ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే దసరా రోజు తీసిన బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ దసరా రోజు మార్నింగ్ నుంచే నాకు విపరీతమైన స్టమక్ పెయిన్ అండి. ఇంకా ఆ డేని మేము ఎలా స్పెండ్ చేసామో, మా పండగని ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయాలి అన్న ఆసక్తి నాలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమే ఇది నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మార్నింగ్ 5 o'clockకే లేచానన్నమాట. ఇంకా లేచేసి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఇంకా ఇంటి ముందు కూడా తుడిచేసుకొని ముగ్గైతే పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేచారు నాతో పాటే. ఇంకా లేచేసి ఇంకా దానైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిందికి వెళ్ళేసి మా కమ్యూనిటీలో ఉంటాయండి మామిడాకులు, ఇంకా అవైతే తీసుకొని వచ్చారనమాట. తీసుకొచ్చేసి ఇంకా బంతిపూలు అయితే ముందు రోజే తీసుకొని వచ్చాము. ఇంకా ఫస్ట్ మామిడాకులు పెట్టేసుకొని నెక్స్ట్ అయితే బంతిపూలు అయితే ఇంకా మెయిన్ సింహద్వారానికి అయితే కట్టేశారనమాట. ఇంకా కట్టేసిన తర్వాత నేనైతే ఇంకా పిల్లలిద్దరిని లేపేశానండి. లేపేసి ఇంకా వాళ్ళిద్దరికి తలస్నానాలు అయితే పోసాను. ఇంకా తర్వాత నా స్నానం అయిపోయాక ఇంక గడప అయితే పూజిచ్చేసాను. పూజిచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ గుమ్మడికాయ ఇంటికైతే దిష్టి తీసేసామండి. తీసేసి ఇంకా నిమ్మకాయతో కూడా దిష్టి అయితే తీసేసి ఇంకా అటు ఇటు సగం సగం ముక్క కట్ చేసి పెట్టేసి అందులో కొంచెం పసుపు కొంచెము కుంకుమ అయితే వేసేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదిగోండి నేనైతే గబగబా చీర అయితే కట్టేసుకొని వచ్చేసి నైవేద్యాలు అయితే చేసామండి. నైవేద్యాలు ఏం చేశానంటే నేను కొంచెం పులిహోర కొంచెం సేమియా అయితే చేశానన్నమాట. కానీ ఆ వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదండి. ఎందుకంటే పిల్లలిద్దరికీ తలలు దులిపి పెట్టానన్నమాట. ఇంకా వెంట్రుకలు విరబోసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చి ఇది వీడియో తీస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్కి కోపం వచ్చిందనమాట. ఇంకా అందుకోసం అక్కడైతే పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇదిగో చూసారు కదా, నేను కూడా ఇక చీర కట్టుకున్నాను లేదని ఇంకా నా తల అయితే విప్పలేదనమాట. ఎందుకంటే ఆ జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అనేసి రీసెంట్గానే ఒక గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఒక పెద్ద క్లాస్ బిగ్గారండి మాకు. ఇంకా అందుకోసమే ఇంకా తల అయితే అలాగే ఉంచేసుకొని ఇంకా పూజ అయితే చేయడానికి మేమందరం అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక పూలు పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి నెక్స్ట్ అయితే అగరబత్తులు అయితే వెలిగించేసానండి. ఇంకా మా కారుకి అయితే పూజ నిన్ననే అయిపోయిందండి. అంటే నవమి రోజే అయిపోయిందనమాట. అంటే నవమి రోజు మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను ఏంటంటే తనే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో చేయించామన్నమాట కారుకి పూజ. ఇంకా అక్కడ పంతులు గారు ఏంటంటే మా హస్బెండ్ తోటే పూజ చేయించారనమాట. ఇంకా అందుకోసమే అక్కడ స్పెషల్గా వీడియో తీయడానికి కుదరలేదు. అందుకోసమే మా కారు పూజ ఇందులో అయితే లేదండి. ఇంకా నేను పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజైతే ఇంకా అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రము, లలిత సహస్రనామము, ఇంకా తర్వాత శివాష్టకము, ఇంకా ఏది ఉంటే అది అన్నీ, ఇంకా గురువారం వచ్చింది కాబట్టి సాయిబాబా చాలీస అన్నీ చదివేసుకొని ఇంకా మంచిగా నైవేద్యాలు చేసిన పులిహోర సేమియా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశానమాట. ఇంకా కొట్టేసి హారతి అయితే ఇచ్చేసానండి. ఇదిగోండి పూజ అయితే మంచిగా కంప్లీట్గా మనస్ఫూర్తిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. కానీ పండగ అంటంలే కానీ ఇక పండగలకు అసలు దసరాకి ఊరెళ్దామంటే కుదరట్లేదండి. ఎన్ని సంవత్సరాలైందో నేనైతే దసరాకు ఊరెళ్ళి మాత్రము. ఇంకా చేశాను కదా పులిహోర సేమియా, ఇంకా అదే ముగ్గురికి ఫస్ట్ అయితే పెట్టేశానమాట. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అదే ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పిల్లలకి ప్లక్కర్ పెట్టేసి ఇంకా జుట్టుకి నేను కూడా ప్లక్కర్ పెట్టేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. ఇది మా హస్బెండ్ రీసెంట్గా వెళ్ళారంట. ఇంకా వెళ్తే అక్కడికి వెళ్దాము అన్నట్టు తీసుకొని వచ్చారనమాట. కానీ టెంపుల్ లోపల మాత్రము అసలు వీడియో తీయడానికి ఎలో లేదండి. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, హనుమాన్ అందరు ఉన్నారనమాట. ఇంకా మేమేమో ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే మంచిగా అర్చన అయితే చేపించుకున్నామండి. అసలు అక్కడైతే కారు పూజలు, బండ్ల పూజలు విపరీతంగా జరుగుతున్నాయండి అక్కడ. మళ్ళీ ఏంటంటే ఈ ఇయర్ ఎట్లాగో GST తగ్గిపోయింది కాబట్టి చాలామంది కొత్త బైక్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా అక్కడ కొంతసేపు ఉండేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా దిగేసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కానీ ఈసారి దసరా మాత్రము అసలు నిజంగా నాన్ వెజ్ లేకుండా జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకా దట్టు థర్స్డే కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము. ఇంకా అందుకోసమే పన్నీర్ అయితే తెప్పించేసి పన్నీర్ బిర్యానీ చేద్దాం అన్నట్టు ఇంకా పన్నీర్ని అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టారు మా హస్బెండ్. ఇదిగోండి దాంట్లోకి కొన్ని
బేబీ కార్న్, కొన్ని ఆలు పొటాటో, చిన్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి వేసేసి ఇదిగోండి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. బై లక్ అండి, నిజంగా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసిన వెంటనే నాకైతే పీరియడ్ అయితే వచ్చేసింది అనమాట. చెప్పాను కదా మార్నింగ్ నుంచే విపరీతమైన స్టమక్ పెయిన్ అని, అది ఇంకా అప్పటి వరకు ఆగడమే లక్ అనుకుంటండి. నిజంగా అసలు మార్నింగే వచ్చేది ఉంటే ఇంట్లో పూజ చేయడానికి ఉండేది కాదు, పిల్లలతో పాటు టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఉండేది కాదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. అసలు అప్పుడైతే లాస్ట్ ఇయర్ 1 డే బిఫోరే వచ్చిందండి. ఇంకా అందుకోసమే లాస్ట్ ఇయర్ దసరా కూడా పెద్దగా ప్రత్యేకించి సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా పోనీ అండి, ఆ దేవుడి దయ వల్ల కొన్ని పండగ రోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఆగింది అనిపించింది అనమాట. ఇంకా మా హస్బెండ్కి ఏమేమి కావాలో నేను పక్క నుండి కట్ చేసి ఇస్తూ ఉంటే ఇంకా తనైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట. ఇంకే ఇందులో అన్నీ వేసేసారు. అన్నీ కుక్ అయిన తర్వాత రైస్ను కూడా ఉడకబెట్టి, కానీ ఏంటంటే ఈ రెసిపీని పెద్దగా అయితే ఏమైతే షూట్ చేయలేదండి పన్నీర్ బిర్యానీని. ఎందుకంటే నాకు మధ్యలో విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా నేనే వీడియో తీస్తున్నాను. ఇంకా పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు, టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా ఆ రోజు, ఇంకా అవన్నీ దసరాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ వాళ్ళైతే టైంపాస్ చేస్తున్నారనమాట. ఇంకా నేనేమో మా హస్బెండ్ పక్కన ఉండేసి తనకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటే ఇంక ఇద్దరం కలిసేసి పన్నీర్ బిర్యానీ అయితే చేసేసామండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. కానీ మా చిన్న పాపకు మాత్రము పండగ రోజు నాన్ వెజ్ తినలేదు అన్న అది మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే తన బర్త్డే మండే వచ్చింది కదా 29కి, ఆ రోజు కూడా మేము నాన్ వెజ్ తినము, ఆ రోజు కూడా ఇంట్లో చేయలేదు. ఇంకా పండగ రోజు కూడా చేయలేదు కదా అన్నట్టుగా, పిల్లలంటే అదే కదా, ఏదో ఒకటి ఉండాలి తినాలి, పండగ అంటే నాన్ వెజ్ తింటేనే పండగ అన్నట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ లేకపోయేసరికి పాపం మేడం చిన్న మొహం వేసేసుకుందనమాట. దట్టు తనకి పన్నీర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసమే తన కోసమే ఆ బేబీ కార్న్ చిన్న పొటాటోస్ వేసేసి ఇంకా 3 కలిపేసి చేసేసామండి. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు పెట్టమని అన్నారనమాట. దానికి తోడు కొంచెం రైతా కూడా చేసామన్నమాట. ఇంకా రైతా వేసేసుకొని పన్నీర్ బిర్యానీ ఇదిగోండి కలిపేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదన్నమాట. కానీ బిర్యానీలో మా హస్బెండ్ మాత్రం చాలా టేస్టీగా చేస్తారండి. ఇంకా అందరికీ పెట్టేశారు, ఫస్ట్ పిల్లలు ఇద్దరికైతే పెట్టేశారనమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను అన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అసలు ఏం చేయలేదండి, కిచెన్ కొంచెం సర్దేసుకొని నేనైతే పడుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో అలా బయటికి వెళ్దాము అంటే, అమ్మో నాకు అసలు ఓపిక లేదు, నేను కొంచెం పడుకోవాలి అన్నట్టు పడుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే నైట్ వచ్చేసి మా హస్బెండ్ ఏమో ఎట్లాగో జమ్మి చెట్టుకు పూజ ఉంటుంది కదా, తనైతే టెంపుల్కి వెళ్ళారనమాట. ఇదిగోండి టెంపుల్ దగ్గర ఇక్కడ అది జరుగుతుంది కదా రావణుడిది, ఇంకా అదైతే జరుగుతుందన్నమాట. ఇంకా అసలు ఆ టెంపుల్లో జరిగిందండి. అసలు ఎంతమంది రెస్టారెంట్ అంతమంది రెస్టారెంట్, ఎందుకంటే జమ్మ చెట్టుకు పూజ చేస్తారు కదా, ఇంకా పూజ చేసిన తర్వాత అక్కడైతే కార్యక్రమం జరిగింది. ఇంకా జమ్మాకు కూడా ఇంటికైతే తీసుకొని వచ్చారండి. ఇంటికి వచ్చేసి పూజ గదిలో కొంచెం పెట్టేసి కొంచెం అయితే బీరువాలో అయితే పెట్టేసుకున్నాం అనమాట. కానీ అదేందో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ ఆ పూజ నాది మిస్ అయింది, ఈ ఇయర్ కూడా మిస్ అయిపోయిందండి. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో చూడాలన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ బిర్యానీ ఉంటే ఇంకా అది వెయిట్ చేసేసుకొని ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసామండి. ఇలా సింపుల్గా, చాలా సింపుల్గా అంటే సింపుల్గా మా దసరా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ మా పిల్లలకి దసరాకి నేను కుట్టించిన డ్రెస్సెస్ అండి. చాలా అంటే చాలా బాగా కుట్టారనమాట. స్వాతి బొటిక్లో ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించానమాట. ఇంక ఇవి కొన్ని పిక్స్ టెంపుల్లో దిగినవి, ఇక కొన్ని పిక్స్ ఏమో ఇంట్లో దిగినవండి. ఇదేనండి, ఈ విధంగా మా దసరా అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.